మన దేశ డబ్బులు ఇంకో దేశానికి చెల్లవు. మనం ఎట్లా కనుక ఈ లోక ఆస్తి ముఖ్యము కాదు. కనుక ఇక్కడ అంటున్నాడు స్థిరమైన కలిమియు. సామెతలు మనం చదవండి 8:17 స్థిరమైన కలిమియు ఐశ్వర్య ఘనతలను నేను ఇస్తానని చెప్తాడు. దేవుని స్తోత్రం. అని ఇచ్చినటువంటి కృప చాలు, ఆయన ఇచ్చే మంచి ప్రేమ చాలు అని జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లించాలి. కనుక ప్రేమ వారాల మనం అట్టి వారం ఉంటే దేవుడు మనని కాపాడుతూ ఉంటాడు. అంతే ఇంకా అంటున్నాడు. చదవండి, ఇంకా అదే వచ్చిన చదవండి. మేలిమి బంగారం కంటే మేలిమి బంగారం కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. దేవునికి స్తోత్రం. నా వలన కలుగు ఫలం అంతే. దేవుని మనం ప్రేమించే వారు ఉంటే ఆయన ఇచ్చే ఫలాలు మనకు ఆయా సమయంలో ఇస్తారట, తగిన సమయంలో ఇస్తారు. ఇప్పుడే మనకు రాదు. దేవునికి స్తోత్రం. మనం అడిగినంతలో కొన్నిసార్లు వస్తుంటాయి జవాబు, కొన్నిసార్లు లేటుగా రావచ్చు, కొన్నిసార్లు ఇంకా టైం పడుతుంటుంది. అబ్రహాంకి అంత నీతిమంతుడైన అబ్రహాంకే దేవుడు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల ఎంటర్ అయ్యాడు అబ్రహాంకు. 13 సంవత్సరాల తర్వాత దాసి కుమారుడు ఇచ్చాడు. మళ్ళా 12 సంవత్సరాల తర్వాత 99కి వచ్చాడు అన్నట్టు. అంతే 24 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు అన్నట్టు. కనుక మనమంతా కనుక దేవుని సన్నిధిలో మనం ఓపిక కలిగి స్థానం కలిగి ఉండాలి. దేవుడు తగిన సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, స్థిరపరుస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి అనుభవం కలిగి ఉంటే దేవుడు మనకి కాపాడుతూ ఉంటాడు. అంతేకాక యెషయా గ్రంథం ఇంకో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1:18 వచ్చిన ఏమంటున్నాడు అంటే ఇక్కడ సృష్టికర్త దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. మీ పాపములు మన పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు. దేవుని స్తోత్రం. మన రక్తములు మన పాపములు ఎర్రనివి కానీ హిమము వలె తెల్లబడు. ఆ తర్వాత కింద కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఆ తర్వాత మీరు సమ్మతించి నా మాటలు వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. ఇక్కడ ఏమన్నాడు ముందుగా మనం చదువుకున్న మొట్టమొదటి మాట ఏమంటున్నాడు?